కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు రాష్ట్రాల్లో రైలు బందిపోట్లు రెచ్చిపోతున్నారు. రైల్వే సిగ్నళ్లను ట్యాంపరింగ్ చేసి మరీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవాళ విశాఖ ఎక్స్ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించిన ఘటన రైల్వే భద్రతను ప్రశ్నించడమే కాదు, రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో 4 రైలు దోపిడీలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగిన క్రిమినల్ ముఠాల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకప్పుడు రైల్ క్రాసింగ్ కోసం ఆగినప్పుడు తోటి ప్రయాణికుల ప్రయాణిస్తూనూ రైళ్లలో దొంగతనాలు చేసేవారు. స్టేషన్లలో రైళ్లు ఆగినప్పుడు కిటికీల్లోంచి చేతులు లోపలికి పెట్టి ఆభరణాలు లాక్కు వెళ్లేవారు. ఇప్పుడు ఇలా చేస్తే ఈజీగా దొరికిపోతామని రూట్ మార్చేశాయి ముఠాలు. ఇటీవలి కాలంలో రైళ్లను సిగ్నళ్లు ఉన్న చోట ఆపేలా చేసి మరీ పక్కా వ్యూహంతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏపీలో ఒకప్పటి వరకు ఒంగోలు, రేణిగుంట సమీపంలోని ముంగిలిపట్టు, తెలంగాణలోని అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల రైల్వే స్టేషన్ల పరిధిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి విశాఖ ఎక్స్ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద ఘటన జరిగింది. పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. వారంలో 2 సార్లు ఈ ముఠాలు దొంగతనాలకు పాల్పడ్డాయి. ఈ నెల 27న అంటే 2 రోజుల క్రితం తిరుపతి కాట్పాడి మార్గ మధ్యలో రైలును ఆపి లూటీ చేశారు దుండగులు. సిద్దంపల్లి వద్ద రాత్రి 2:30 గంటల సమయంలో చామరాజ్నగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ఆపి మహిళల తాళిబొట్లను లాక్కెళ్లింది దొంగల ముఠా. ఈ నెల 24న అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి అనే ప్రాంతంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలును కూడా అలాగే ఆపేశారు. తాడిపత్రి కోమలి రైల్వే స్టేషన్ మధ్య సిగ్నల్ వైర్ కట్ చేసి S1 బోగిలోకి చొరబడ్డారు. ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కు వెళ్లారు. అవగాహన ఉంది. గ్యాంగ్ కూడా మన స్టేట్ కాదు, అవుట్ ఆఫ్ స్టేట్స్ అయ్యి ఉండొచ్చు అనుకొని ఆ క్రమంలో వారిని తప్పించిపోయిన వారిని ట్రేస్ చేసే క్రమంలో వాళ్ళు ఏదైనా వెహికల్ ఏమైనా వాడారా, ఫర్దర్ వాడు వెళ్ళిన రూట్ ఏమైనా ఉండొచ్చు, దాని మీద కూడా 5 టీమ్స్ గాలింపు చర్యలో భాగంగా విధి నిర్వహణలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకు సార్ ఈ ప్రాంతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో కూడా గత సమ్మర్లో కూడా జరిగినాయి, మరలా ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఈ ప్రాంతాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారని అంటే ఒక విషయం చెప్పాలంటే ఇదేంటంటే హెడ్ క్వార్టర్ నుండి కొంచెం